హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖ్య. పార్ట్ 35. లేదా ఆర్య, నువ్వు నాతో హాస్పిటల్కి రావాలి. ప్రేమను కోల్పోతాననే భయంతో ఉన్న పసిపిల్లల ఆర్య చొక్కా చేతిని గట్టిగా పట్టుకుంటూ ముఖం చిన్నబుచ్చుకుని అంది కావేరి. నాకు ఇంకా పనులున్నాయి కావేరి, నేను నీతో రాలేను. బుద్ధిగా రాఘవతో హాస్పిటల్కి వెళ్ళు. ఆర్య ఓపిగ్గా నచ్చ చెప్పాడు. లేదు లేదు, నువ్వు నాతో రావాల్సిందే, లేకపోతే నేను అస్సలు వెళ్ళను అని మొండిగా అంది ఆమె. అతను ఆలోచనలో పడ్డాడు. యాక్సిడెంట్ తర్వాత ఆమె ఇంకా షాక్ లోనే ఉంది కాబట్టి తానే ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లి చెకప్ అంతా దగ్గరుండి చూసుకోవటం శవమే. కానీ అతను అలా ఆలోచిస్తూ ఉండగానే అంజలి ఒక్కసారిగా వెటకారంగా నవ్వింది. అయితే హాస్పిటల్ కి వెళ్ళకు కావేరి, ఆర్య గారికి నాకు ఇంకా చాలా పనులున్నాయి. పదండి ఆర్య గారు, మనం వెళ్ళాలి. ఆ మాట వినగానే కావేరి వేగంగా పైకి కిందకి కొట్టుకుంది కోపంతో. ఆమె వణుకుతూ, ఆర్య నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని మూలిగింది. ఆ మాటతో ఆమె కళ్ళు తేలేసి కాళ్ళు వణుకుపోయి కింద పడిపోయింది. ఆర్య మెరుపు వేగంతో కదిలి ఆమెను పట్టుకోకపోయి ఉంటే ఆమె నేల మీదే కుప్ప కూలిపోయేది. అతను ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుని కారు వెనక సీట్లో పడుకోబెడుతూ, కావేరి, నిన్ను ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తా అన్నాడు. ఇక తర్వాత అక్కడే స్థిరంగా నిలబడి ఉన్న అంజలి వైపుకు తిరిగి, మీరు ఆఫీస్కి వేరేలా వెళ్ళగలరా అని అడిగాడు. అతని కారు పార్కింగ్ ప్లేస్ నుండి వేగంగా దూసుకుపోవడాన్ని అంజలి చూస్తూ ఉండిపోయింది. ఆమెను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఛే అని ఒక నిట్టూర్పు విడిచి ఆమె ఆఫీస్ వైపుకు నడిచింది. రాజేశ్వరి కార్పొరేషన్ అడుగుతున్నా ఇక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోని కావేరి కనిక టెస్ట్లు అయితే చేపించారు. అంటే రాజేశ్వరి ఒక హాస్పిటల్ కూడా రన్ చేస్తుందన్నమాట. యాక్సిడెంట్ వల్ల కలిగిన షాకు, కంగారులో తలకి తగిలిన గాయం తప్ప ఆమెకేమీ కాలేదని తేల్చారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ కూడా చెప్పారు. ఆర్య ఆమె పక్కనే మంచం దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆమె నుదుటి మీద దెబ్బను, పాలిపోయిన ముఖాన్ని చూస్తూ, కంగారు పడకు, నిన్ను 2 రోజులు అబ్జర్వేషన్ కోసం ఇక్కడే ఉండమన్నారు అంతే అని ఓదార్చాడు. ఆర్య, నువ్వు అంజలితో కలిసి ఏం చేస్తున్నావు? ఇద్దరు కలిసి ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నారా? మంచం మీద అమాయకంగా పడుకుని ఏదో తెలుసుకోవాలి అన్న కుతూహలాన్ని నటిస్తూ అడిగింది కావేరి. అతను తల అడ్డంగా ఊపాడు. మా నాన్నమ్మను కలవడానికి ఆమెను రాజేశ్వరి దేవి గారి ఇంటికి తీసుకెళ్తున్నాను. ఆమె మీ నాన్నమ్మని ఎందుకు కలవాలి అని కావేరి షాక్తో అడిగింది. నేను చిన్న పిల్లాడిలా ఉన్నప్పుడు నన్ను ఒకసారి కిడ్నాప్ చేశారు. అప్పుడు అంజలి తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి నన్ను కాపాడింది. అప్పటి నుండి మా నాన్నమ్మ ఆ సహాయాన్ని తీర్చుకోవటానికి ఎదురు చూస్తూనే ఉంది. ఆర్య నిక్కచ్చిగా దాచకుండా చెప్పేశాడు. ఏంటి, అప్పట్లో అంజలి తల్లి కాపాడిన పిల్లాడివి నువ్వా? అంజలి నేను మొదటి పాఠశాల నుండి కూడా హై స్కూల్ వరకు కూడా క్లాస్మేట్స్. ఆమె తల్లి విధి నిర్వహణలో చనిపోయిందని విన్నాను, కానీ ఆమె కాపాడింది నిన్న. అసలు నేను ఊహించలేదు. ఆమె తల్లి చాలా నిస్వార్థపరురాలు. కావేరి మెచ్చుకున్నట్లుగా ఉంది. ఆమె తల్లి అంటే నాకు ఎప్పుడూ కూడా చాలా గౌరవం. నీకు అంజలికి మధ్య ఏదైనా జరిగిందా అని ఆర్య ఆసక్తిగా అడిగాడు. అంజలి కావేరి పట్ల శత్రుత్వం పెంచుకుందని, ఆ ద్వేషం స్పష్టంగా కనిపిస్తుందని అతను గ్రహించాడు. కావేరి ఎప్పటి నుండో ఒక సమాధానం సిద్ధం చేసుకుంది. ఆమె ఒక నిట్టూర్పు విడిచి అబద్ధం చెప్పింది. ఒకసారి నన్ను కొందరు వేధిస్తూ ఉంటే అంజలి నన్ను కాపాడడానికి వచ్చింది. కానీ చివరికి ఆమె నాకు బదులు తను బలైపోయింది. అప్పటి నుండి ఆమె నా మీద పగ పెంచుకుంది. అవునా, బలవంతమా? ఆ మాట విని అతను నివ్వెరపోయాడు. కావేరి బహుశా వేరే రకమైన దాడి గురించి మాట్లాడుతుందేమో అని ఆశించాడు. అవును, ఒకరు ఆమెపై బలవంతం చేశారు. నా వల్లే ఆమె అంత భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కావేరి చెప్పడం మొదలుపెట్టింది. అపరాధ భావంతో ఆమె కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. చేతులతో ముఖం కప్పుకుని, నా తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి నా జీవితాంతం ప్రయత్నించిన ఆమెకు నేను చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకోలేను అని వేదనతో మూలిగింది. ఆర్య గుండె గొంతులోకి వచ్చినట్టు అనిపించింది. అంజలి ఇంతకు ముందే ఒక మగాడి చేతిలో బలైందా? నువ్వు చెప్పేది నిజమేనా కావేరి? అతను విన్నది నమ్మలేక అతని చూపులు కావేరిపై స్థిరంగా నిలిచిపోగా ఆ మాటలు అతని గొంతులోనే ఆగిపోయాయి. కావేరి కన్నీళ్లు దారగా కారుతూ ఉండగా గట్టిగా తలూపి,
అవును, ఆ రాత్రి ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఆమె కండరికాన్ని క్రూరంగా దోచుకున్నారు. అది ఆమె మొదటిసారి. నేను నా వల్లే తను ఎలా అయింది అని నేను ఆమెకి ఎప్పటికీ ఆ అన్యాయాన్ని సరిదిద్దలేను. ఆ భయంకరమైన అనుభవం నుండి ఆమె నన్ను ద్వేషిస్తుంది. ఆమె నన్ను ద్వేషించినా నేను దానికి అర్హురాలనే. ఆమె ఆ మాటలు చెప్తూనే మనసులో క్రూరంగా అనుకుంది. ఆర్యకి అంజలి ఒక పవిత్రమైన సుగుణవతి కాదని తెలియచేయాలి. ఇప్పుడు ఆమె ఎంత అందంగా ఉన్నా అతని దృష్టిలో ఎప్పటికీ ఒక కళంకితంగానే మిగిలిపోతుంది. మరోవైపు ఆర్యకి భూకంపం తర్వాత వచ్చే ప్రకంపనల్లో చిక్కుకున్నట్టు అనిపించింది. అతను విన్నదానికి ఎంతగా ఆశ్చర్యపోయాడు అంటే అతని అందమైన ముఖం కవలికలు బిగుసుకుపోయాయి. అతని కళ్ళు విశాలంగా అయ్యాయి. ఆమె నన్ను ద్వేషించడం సరైనదే. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నేనేమీ చేయలేనార్యా. నాకు కూడా అలాంటి అనుభవమే ఎదురైనా నేను అదృష్టవంతురాలిని. కానీ అంజలి నాలా కాదు కదా. ఆమెను ఒక నీచుడు బలవంతం చేశాడు. వాడు ఆమెతో ఉంది ఇదంతా అయిపోగానే వదిలేశాడు. అంటే ఆ పిల్లాడు ఆ రకం వాడికి పుట్టినవాడా? ఆర్య గొంతు తగ్గించి అడిగాడు. అతని పిడికిలి మోకాళ్ళ మీద బిగుసుకుంది. ఆమెకు అలాంటిది జరిగిందని నేను నమ్మలేకపోతున్నాను. నాకేమీ తెలియదు. ఆ రోజు తర్వాత తను అమెరికా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా మధ్య సంబంధాలు తెగిపోయాయి. కావేరి నెమ్మదిగా తల అడ్డంగా ఊగుతూ చెప్పింది. తర్వాత ఆమె బాధగా ఆర్య వైపుకు చూసి కన్నీళ్లతో బ్రతిమలాడింది. ఆర్య, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఈ విషయం గురించి అంజలిను ఎప్పుడూ అడగనని. ఆమె పాత గాయాలను గెలికినట్టు అవుతుంది. అర్థం చేసుకో. పైగా నేను నీకు ఈ విషయం చెప్పానని తనకు తెలిస్తే నన్ను ఇంకా ఎక్కువగా ద్వేషిస్తుంది. ఇంత భయంకరమైన అనుభవం ఏ ఆడపిల్లకైనా మానసిక షాక్ ని మిగిల్స్తుంది. ఇంకా ఆర్యకి తెలుసు. అందుకే అతను జాలితో తలూపి, సరే నేను తర్వాత ఈ విషయం గురించి ఒక మాట కూడా మాట్లాడనని మాటిస్తున్నాను కావేరి అని అన్నాడు. కావేరి రెండు చేతులతో ముఖం కప్పుకుని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. తన చేతుల చాటున ఆమె పెదవుల చివరిలో ఒక విలన్లా చిరునవ్వు చిందిస్తుంది. అంజలి, నీ చీకటి గతం గురించి ఇప్పుడు ఆర్యకి తెలిసింది. నీలాంటి కలంకితను అతను ఇంకా ఇష్టపడతాడా? అప్పుడు ఆర్య చేయి చాచి కావేరి భుజం మీద తట్టాడు. సరేలే, ఏడవకు, రెస్ట్ తీసుకో. నేను ఆఫీస్కి తిరిగి వెళ్ళాలి. వెళ్ళకార్య. కావేరి అతని చొక్కా అంచు పట్టుకుని దీనంగా చూసింది. ఇంకొంతసేపు నాతో ఉండలేవా? అతను అప్పుడే తన సీట్లో నుంచి లేచాడు. కానీ కావేరి ఉండమని అడగడంతో చెప్పినట్టు మళ్ళీ కింద కూర్చున్నాడు. ఈ సంఘటన అతనికి 5 ఏళ్ల క్రితం జరిగిన ఆ భయంకరమైన రాత్రిని గుర్తు చేసింది. అప్పుడు అతను తన స్పృహలో లేకుండా ఒక రాక్షసుల్లా కావేరినైతే చేశాడు. ఆ రాత్రి ఆమె పెట్టిన కేకలు, అతని నుంచి విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఇంకా అతని మనసులో దెయ్యాల్లా తిరుగుతూనే ఉన్నాయి. అయినా అతను అప్పుడు ఆగలేదు. ఆమెను కదలకుండా అదిమి పెట్టి క్రూరంగా తన కోరికనైతే తీర్చుకున్నాడు. ఆ రాత్రి అది నా మొదటిసారి కూడా. ఆర్య. కావేరి సిగ్గుగా తలదించుకుని తన అందమైన కళ్ళతో అతని వైపుకు చూస్తూ గొణికింది. అతను తలూపి మెల్లగా నాకు తెలుసు అన్నాడు. ఆ విషయం అతనికి తెలుసు. ఎందుకంటే ఆ క్రూరమైన పని తర్వాత అతను నిద్ర లేచినప్పుడు సోఫా మీద మరకలు కూడా ఉన్నాయి. ఆ ఆలోచన ఆమెకేదో ఒక నష్టపరిహారం చెల్లించాలనే అతని కోరికను మరింత పెంచింది. ఆర్య, నేను నేను నీ మంచిగా ఉండిపోవాలని ఉంది. ఆమె ఎటువంటి మొహమాటం లేకుండా ధైర్యంగా తన మనసులోని మాట చెప్పేసింది. అతని చూపులు వెచ్చగా నిలకడగా ఉన్నాయి. నువ్వు పూర్తిగా కోలుకున్నాక దీని గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నాకు చాలా పనులున్నాయి అన్నాడు అతను. ఇక అతను జాగ్రత్తగా ఎంచుకున్న ఆ మాటల వెనుక ఉన్న నిరాకరణ ఆమెకు అర్థమయ్యింది. కానీ అది ఆమెను నిరుత్సాహపరచలేదు. ఆర్య, దయచేసి నన్ను కాదనుకో. నేను అందంగా లేనని నాకు తెలుసు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. సరిగ్గా అప్పుడే ఆర్య ఫోన్ మోగింది. అతను హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళడానికి లేచాడు. నేను ఈ కాల్ మాట్లాడాలి, అర్జెంటు. అతను పొడవాటి నిటారైన ఆకారం హాస్పిటల్ గది నుంచి బయటికి వెళ్ళడానికి కావేరి చూస్తూ ఉండిపోయింది. నిరాశతో పెదాలు బిగించిన ఏదో ఒకరోజు తను ఖచ్చితంగా అతని మనిషి అవుతానని ఆమె బలంగా నమ్మింది. ఫోన్ చేసింది రాజేశ్వరి దేవి. ఆమె చాలాసేపటి నుంచి అంజలి కోసం ఎదురు చూస్తూ ఉంది. ముఖ్య అతిథి ఎంతసేపటికి రాకపోవడంతో ఆమెకు బాధ పెరిగిపోయింది. వివరణ కోసం తన మనవడికి ఫోన్ చేసింది. ఆర్య, మిస్ అంజలి ఇంకా రాలేదేంటి? వచ్చే దారిలో కొంచెం సమస్య అయింది రానమ్మా. నేను రేపు తనని ఇంటికి తీసుకొస్తాను. ఏమైంది?
అది చాలా వరకు నా తప్పే. సరే అయితే రేపు ఉదయం తీసుకురా. ఇంకా చెప్పాలి అంటే మనం అందరం కలిసి భోజనం చేద్దాం. సరే నానమ్మ, నేను వెంటనే ఏర్పాట్లు చేస్తాను అని ఆర్య గౌరవంగా సమాధానం ఇచ్చాడు. అతను కాల్ కట్ చేసి ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి హాస్పిటల్ గది వైపుకు నడిచాడు. తలుపు తెరిచి కావేరితో, నన్ను ఆఫీసులో ఉండమంటున్నారు కావేరి, అందుకే నేను వెళ్తున్నాను, నువ్వు బాగా రెస్ట్ తీసుకొని అన్నాడు. కావేరి అతన్ని ఉండమని బలవంతం చేసే ధైర్యం చేయలేక సరేనని తలూపింది. ఆర్య ఫ్రీగా ఫీల్ అయ్యి చిన్నగా తలూపి వెనక్కి తిరిగి హాస్పిటల్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇంతలో అంజలి ఒక క్యాబ్ బుక్ చేసుకుని కంపెనీకి తిరిగి వచ్చింది. దానికి 2 గంటల సమయం పట్టింది. అందుకే ఆమె వెంటనే డాక్యుమెంట్లు తీసుకుని ఆఫీసులో మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేయటం మొదలుపెట్టింది. కానీ ఆమె ఏమీ గీయటం మొదలు పెట్టకముందే తన ఫోన్ మోగింది. ఆమె ఫోన్ ఎత్తి హలో ఎవరు అని అడిగింది. నేను అని ఆర్య బదిలిచ్చాడు. ఓ మీరా, కావ్య మిమ్మల్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకుందా? అంజలి కనుబొమ్మలు ముడివేస్తూ అడిగింది. నేను మీ నానమ్మ గారితో మీ మీటింగ్ ని రేపు ఉదయానికి మార్చాను. సరే అయితే మీరు ఆమెతో మాట్లాడితే చాలు. ఏదేమైనా నేను ఇప్పుడు పని చూసుకోవాలి. ఈ రాత్రి నేను నీకు బన్నీకి డిన్నర్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను అని ఆర్య సడన్ గా అన్నాడు. క్షమించండి, వద్దు అని అంజలి బదులిచ్చింది. ఈ రోజు పార్కింగ్ ఏరియాలో అతను కావేరి ఒకరినొకరు దగ్గరగా ఉండడం చూసిన తర్వాత అతనికి విందిచ్చే మూడ్ తనకి లేదు. నిజం చెప్పాలి అంటే కావేరి అంటే అంజలికి చెప్పలేనంత ద్వేషం. ఒకప్పుడు వాళ్ళిద్దరూ అక్క చెల్లెలా ఉండేవారు. కానీ ఆ స్నేహం కావేరికి ఒక ఎగతాళి మాత్రమేనని స్పష్టమయ్యింది. అందుకే ఆమె ఏమాత్రం సంకోచించకుండా మొదటి అవకాశంలోనే అంజలిని వెన్నుపోటు పొడిచి లోతైన అగాధంలోకి తోసేసింది. బన్నీ లేకపోయి ఉంటే ఆ సంఘటన తర్వాత కలిగిన వేదన నుంచి, ఆ గాయాల నుంచి తను ఎప్పటికీ బయటపడలేనని అంజలికి తెలుసు. ఆమె నిరాశ ద్వేషాల్లో కూరుకుపోయి ఉండేది. ఆమెకు ఇంకా గుర్తుంది, ఆ నీచుడు తను చనిపోబోతున్నానని అనుకుంటున్నప్పుడు తనని వదిలేశాడు అని. ఆ నీచుడు ఆర్యాన్ని తెలిస్తే చూద్దాం మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో. ఇంకా స్టోరీ ఉందండి, అప్పుడే నిజ నిజాలు బయటికి రావో, ఒక ప్రాసెస్ ఉంటుంది కదండి. మరి స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.